హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ షెరవా ప్రాసెస్. చికెన్లో రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్, సాల్ట్ వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టాను. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మసాలా ప్రాసెస్. ఆయిల్, 2 ఆనియన్, ఆనియన్ కొంచెం మగ్గినాక కట్ చేసి పెట్టుకున్న 2 టమాటో, టమాటా ఆనియన్ కొంచెం మగ్గినాక కొబ్బరి, డ్రై కోకోనట్, కాజు 4 నుంచి 5, అనాస పువ్వు, లవంగాలు 4, బిర్యానీ ఆకు కొంచెం, ఇలాచి 3, దాల్చిన చెక్క చిన్న ముక్క, అంతా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. పుదీనా లీవ్స్, కొత్తిమీర లీవ్స్, ఆయిల్లో మగ్గినాక చల్లగా కూల్గా అయిపోవాలి. అప్పటి వరకు వేరే కడాయి పెట్టుకొని ఆయిల్ 5 నుంచి 6 స్పూన్ వరకు వేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టూ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నవి. పెద్ద సైజు అయితే 1 సరిపోతుంది, చిన్న సైజు అయితే 2 ఆనియన్. లైట్ బ్రౌన్ కలర్లోకి ఆనియన్ వచ్చేయాలి. బిర్యానీ ఆకు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, 2 లవంగాలు, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చి చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టిన చికెన్ని వేసేసుకోవాలి. ఫోర్ 400 గ్రామ్ చికెన్ తీసుకున్నాను. చికెన్ ఫ్రై అయ్యేలోగా మసాలా గ్రైండ్ చేసుకుందాం. మసాలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము. చికెన్ కూడా ఫ్రై అవుతుంది. రెడ్ చిల్లీ పౌడర్ స్పూన్, ధనియా పౌడర్ స్పూన్, జీరా పౌడర్ 1/2 టీ స్పూన్, సాల్ట్ 1/2 టీ స్పూన్, పుదీనా లీవ్స్, కొత్తిమీర లీవ్స్ వేసి కారము వేసాము. కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్, కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసేసుకోవాలి. ఆనియన్, టమాటో
వేసి గ్రైండ్ చేసిన మసాలా వేసినాక ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు పట్టింది. వాటర్ వేసేసుకోవాలి. షెరవాలో ఆయిల్ ఎక్కువగా ఉండాలి. నేను మీడియంగానే వేసాను. మనకు షెరవా ఎంత పతలాగా కావాలో అన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల నుంచి 6 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. బాగా ఉడకనిచ్చాము. 5-6 నిమిషాలు పట్టింది. వాటర్ మొత్తము వెనికిపోయే వరకు మళ్ళీ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. మనకు క్వాంటిటీ ఎంత చిక్కగా కావాలో, గ్రేవీ ఎంత పతలాగా కావాలో, మనకు షెరవా ఎక్కువ చిక్కగా ఉండకూడదు, మీడియంగానే పతలాగానే ఉండాలి. షెరవా పర్ఫెక్ట్గా ఉడికినది. మీరు కావాలంటే ఇంకా మనకు బయట దొరికే షెరవా లెక్క అయితే ఇంకా ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఆయిల్ తీసుకోవటం ఎందుకని ఆయిల్ తక్కువగానే వేసుకున్నాను. షెరవా పర్ఫెక్ట్గా రెడీ అయినది. బౌల్లోకి తీసుకుందాం. మనకు రైస్తో అయినా, చపాతీతో అయినా, పుల్కాతో అయినా షెర్వా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఒకసారి చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ షెర్వా రెడీ.